సింపుల్ గా ఒకటే క్వశ్చన్ నా వాడు బరగొడ్డు లోన్ ఇస్తానా బరగొడ్డు లోన్ ఇస్తానా మా వాళ్ళు జూపాడు బంగ్లా నందికొడుకు తాలూకా పిల్లర్లు వేసినారు అన్ని వేసినారు వాళ్ళు లోన్ ఎత్తి చంద్రబాబు అని చెప్పు. అదే చంద్రబాబు నాయుడు మడత పెడితే కేజీఎఫ్ లో సుత్త చూసినావా? సుత్త 32 పళ్ళు రాలుతాయి. 32 పళ్ళు రాలుతాయి. కేజీఎఫ్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు జగన్ వచ్చి అని చెప్పినాడు, ఇవి చేస్తే అవి చేస్తే ఇవి చేస్తే మన దాని మీద అప్పు పడుతుంది అన్ని పడుతుంది అన్నాడు. ఇప్పుడు జగన్ చేసినది అమ్మఒడి మిగతా కార్యక్రమాలు ఇవి 45 అవి ఇవి అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు అన్నా నేను చెప్పేది బాగినారన్నా, చంద్రబాబు ముగ్గురికంటే అన్నా నాకు 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కొడుకు 2 పిల్లలనా. ఏంటది అమ్మఒడి 45,000 అన్నా. నేను చదువుకున్నా, నాకెంత ఒక 15,000 ఎంతనే చేస్తా అన్నాడు. నా భార్యకు 45 ఏళ్ళు ఉండే. వాడేంది నెలకు 15,000 అంటే సంవత్సరానికి వచ్చేసి 40,000 నా. మన దేశము ఇప్పుడు జగను కొంచెం పెట్టి వాడేమంటాడు, ఇంత తప్పు చేసినారు ఒక్కొక్కరి మీద పుట్టినోని మీదే అప్పు ఉంది అన్నాడు. ఈ లంచవాడుకు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఇంత చేస్తున్నా ముగ్గురికి అమ్మఒడేనే, ముగ్గురికి నేను చెప్తాను లంచవాడుకు మళ్ళా గ్యాస్ కొనే ఫ్రీ. నేను చెప్పాను మళ్ళా 45,000 కదా, మళ్ళా స్టూడెంట్ చదువుకున్న కొనే. ఏందనా వాడేమో ఆతృవికి ఇస్తాడా? శ్రీలంక అవుతుందా లేకపోతే యాదన్న అవుతుందా? నా కొడుకు వాడు సరైన మొగుడైతే నా వాడు సరైన మొగుడైతే కుర్చీ కాదు కదా. షర్మిల మా అక్కనే, జగనన్న అన్న షర్మిల జగనన్న వదిలిన బాణం. బాణం ఎక్కడ పోయినా మళ్ళీ తిరిగి మన కాడికి రావాల్సిందే. అదే జై జగన్. ఎవరు వచ్చి 175 జై జగన్మోహన్ రెడ్డి 175 దమ్ముంటే 175 సింగల్ గా రమ్మను. వాడు ప్యాకేజ్ ఇస్తారు వాడు డబ్బు కోసం తిరుగుతున్నాడు అంతే. పవన్ కళ్యాణ్ అంటే ఎవడు? ఒక వేస్ట్ గుండా కొడుకు ఏది పనికొస్తారు చెప్పు? ఒక